సిటీ కేబుల్. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు చేరే విధంగా రేపు అనగా గురువారం 28వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ జనవరి 6వ తేదీ వరకు ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఈ అప్లికేషన్లు సేకరిస్తున్నారు. ఈ సేకరణ ఎక్కడ జరుగుతుందంటే ప్రతి గ్రామంలో కానీ వార్డులో కానీ గ్రామ పంచాయతీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం ఎక్కడైతే ముఖ్యమైనది ఉందో ఒక అడ్డాలాగా అక్కడ వచ్చేసి అధికారులు వచ్చి తీసుకుంటారు. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలిద్దాం మనము. ఇట్లా ఉంటుంది. ఈ అప్లికేషన్ కూడా ప్రతి ఇంటికి కూడా అధికారులు చేరవేనున్నారు. ఈ అప్లికేషన్లు ఎవరు కూడా కొనొద్దు, ఫ్రీగానే ఇస్తారు. కాబట్టి ఎవరైనా అమ్మితే లేదా కొన్నా కానీ శిక్షార్హులు అవుతారు. కాబట్టి అలాంటిది ఏమి లేదు. నేరుగా ఈ అప్లికేషన్ మీ ఇంటికి వస్తుంది. అప్లికేషన్ ఏ విధంగా నింపాలి, ఎట్లా ఉంటుంది అప్లికేషన్ అని ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన 28వ తేదీ నుంచి 6వ తేదీ జనవరి 6వ తేదీ వరకు వచ్చే 2024 6వ తేదీ వరకు ఈ దరఖాస్తు ఏ విధంగా ఉందంటే మహాలక్ష్మి రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకంల కొరకు అని ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కుటుంబ వివరాలు తెలపాలి. దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని, ఇంటికి ఎవరైతే పెద్ద మనిషి ఉంటారో ఆయన పేరు రాయాలి. అదేవిధంగా పూర్తి పేరు రాయాలి. ఇది అదేవిధంగా దరఖాస్తు సంఖ్య ఇదొకటి వదిలిపెట్టాలి. ఈ దరఖాస్తు సంఖ్య అనేది వదిలిపెట్టాలి. దరఖాస్తుదారుని యొక్క ఫోటో పెట్టాలి. ఇక్కడ ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో ఆయన పేరు ఇక్కడ రాయాలి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, లేదా ఇతరులు ఉంటే జెండర్స్ ఉంటే ఇక్కడ రాసేయాలి. వాళ్ళు ఏ క్యాస్ట్, ఎస్సీనా, బీసీనా, మైనార్టీనా, ఇతరుల. ఎస్సీ అయితే ఇక్కడ, ఎస్టీ అయితే ఇక్కడ, బీసీ అయితే ఈ విధంగా ఇక్కడ టిక్ చేయాలా, మైనార్టీ అయితే ఈ విధంగా, ఇతరులు అయితే ఇక్కడ టిక్ చేసేయాలి. వాళ్ళు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఈ బాక్స్లో నింపాలి. డేటు, మంత్, ఇయరు. అదేవిధంగా ఈ ఓనర్ ఎవరైతే ఉంటారు కదా, ఈ ఓనర్ యొక్క ఆధార్ కార్డు నంబరు ఈ గడువుల లోపల నింపాలి, వాళ్ళ ఆధార్ నంబర్. అదేవిధంగా రేషన్ కార్డు నంబరు, పాత రేషన్ కార్డు కాదు, ఆహార భద్రతా కార్డు. రేషన్ కార్డు మనము డీలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫింగర్ ప్రింట్ పెడతాం కదా, ఏదైతే నంబర్ ఆ నంబర్ మాత్రమే రాయాలి ఇక్కడ, రేషన్ కార్డు నంబర్ ఇక్కడ. అదేవిధంగా ఈ యజమాని యొక్క మొబైల్ నంబర్ రాయాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వృత్తి, రైతు అయితే రైతు, ఉద్యోగి అయితే ఉద్యోగి, లేదా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి అయితే ఏం పని చేస్తున్నాడో అది ఇక్కడ డీటెయిల్గా రాయాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు 9వ కాలం లోపల ఈ విధంగా ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ పేరు, నంబర్ 1, వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కొడుకు, లేదా పెద్ద కూతురు, చిన్న కూతురు, ఈ విధంగా సీరియల్గా రాసుకుంటా వాళ్ళు దరఖాస్తుదారు ఎలాంటి సంబంధం, దరఖాస్తుదారునితో ఏం సంబంధం, కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురు, మన్మరాలు అయితే మన్మరాలు, మనవడు అయితే మనవడు, ఈ విధంగా రాయాలి. స్త్రీనా పురుషుల రాయాలి. లింగం అంటే స్త్రీ లేదా పురుషులు, సీరియల్ నంబరు, పేరు, ఏం సంబంధము, ప్లస్ పురుషుల స్త్రీనా, పుట్టిన తేదీ కూడా రాయాలి. అదేవిధంగా సీరియల్గా ఇదే విధంగా ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ రాయాలి, వాళ్ళ ఆధార్ నంబర్ కాలం ఇది. నెక్స్ట్ చిరునామా, ఇంటి నంబరు మరియు వీధి, ఇంటి నంబర్ రాయాలి. అదేవిధంగా ఏ గల్లీ, ఏ వీధి ఇక్కడ రాయాలి. అదేవిధంగా గ్రామం, మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామం పైన టిక్ పెట్టండి, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పైన టిక్ పెట్టాలి. మున్సిపాలిటీ తాండూరు పట్టణము లేదా గ్రామం, ఏ గ్రామం ఆ గ్రామం కాలం ఇది. తర్వాత మున్సిపాలిటీ అయితే వార్డు నెంబర్ ఏది, ఈ గ్రామం అయితే గ్రామంలోని వార్డు నెంబర్ ఏది ఇక్కడ రాయాలి. అదేవిధంగా మండలం, తాండూరు మండలం అయితే తాండూరు మండలం, పెద్దెములు అయితే పెద్దెములు, బషీరాబాద్ అయితే బషీరాబాద్, యాలాల్ అయితే యాలాల్ మండలం ఇక్కడ రాయాలి. జిల్లా వికారాబాద్ జిల్లా అని ఇక్కడ రాసేయాలి. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. మనకు మహాలక్ష్మి అనే పథకం కింద 2 ఉంటాయి. ఏదేదంటే ఒకటి 2500 ఫర్ మంత్లీ ఆర్థిక సాయం అందుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ధర 500 కాలంలో, ఇగో ఈ సెకండ్ వన్ వచ్చేసి ఈ 500 గ్యాస్ సిలిండర్ అమ్మేటటువంటి కాలం ఇది దీనికి టిక్ పెట్టాలి. లేదా నెలకు 2500 అంటే ఇక్కడ టిక్ పెట్టాలి. గ్యాస్ కనెక్షన్ నంబరు, మన గ్యాస్ పాస్బుక్ పైన ఉంటుంది నంబరు, ఈ నంబర్ ఇక్కడ రాయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, మన దగ్గర ఒక 4-5 ఉన్నాయి. ఒకటి మధుర గ్యాస్ ఏజెన్సీ, తర్వాత అంబాభవాని ఒకటి, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ పేరు రాయాలి. అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మనం సంవత్సరానికి 5 వినియోగిస్తామా 6 వినియోగిస్తామా అది చూసుకొని మన అందాజ ప్రకారం ఇక్కడ రాసేయాలి. రైతు భరోసా పథకం, నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. ప్రతి సంవత్సరం ఎకరానికి 15,000 ఇస్తుంది ప్రభుత్వం రైతు భరోసాలో. ఈ రైతు భరోసా పథకం కింద
రైతు అయితే ఇక్కడ పెట్టాలి, కౌలు రైతు ఉంటే ఇక్కడ టిక్ పెట్టాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, మీరు వరి వేస్తే వరి వేయాలి, కంది వేస్తే కంది అని రాయాలి. ఏదైతే మీరు పొలంలో ధాన్యం పండిస్తున్నారో ఇక్కడ రాసేయాలి ఈ కాలం లోపల. అదేవిధంగా సర్వే నంబర్, విస్తీర్ణం కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ కంది అయితే కంది, వరి అయితే వరి, మినుము అయితే మినుము, పెసర అయితే పెసరు. ఈ విధంగా రాసిన తర్వాత సర్వే నంబరు, అది ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటలు ఉంది రాసేయాలి ఇక్కడ. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అంటే దీనికి టిక్ పెట్టాలి. ఎవరికి కూలీలు ఉంటారు కదా వ్యవసాయ కార్మికులు, వాళ్ళ కోసం ఈ కాలం ఇచ్చిర్రు, టిక్ పెట్టేసేయాలి. ఉపాధి హామీ కార్డు నంబర్, ఇక్కడ మనము ఉదయం లేచి ఎండాకాలం లోపల పనికి ఆహారం పథకం కింద వెళ్తాం కదా ఉపాధి హామీ, ఆ కార్డు నంబర్ ఇక్కడ రాసేయాలి. ఇందిరమ్మ ఇళ్ళ పథకం, ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం ఉంటుంది. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళ కోసం ఈ కాలం ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత అవసరం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తారంట. ఈ అమరవీరులు ఎవరైతే అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ, అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ పెట్టండి. వారి పేరు, మరి వాళ్ళపైన ఏమైనా కేసులు ఉంటే ఆ FIR నంబర్ ఉంటే ఇక్కడ రాసేయాలి. అమరులైన సంవత్సరం, ఏ సంవత్సరం అయితే వాళ్ళు చనిపోయారో అమరులై ఆ సంవత్సరం ఇక్కడ రాయాలి. డెత్ సర్టిఫికేట్ అయితే చనిపోయినప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ మీద డెత్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ రాయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవునని రాయండి, లేదంటే లేదని రాయండి. అదేవిధంగా అవును అయితే FIR నంబరు మరియు సంవత్సరం, ఇక్కడ FIR నంబర్ రాయాలి, తర్వాత సంవత్సరం రాయాలి. ఒకవేళ జైలుకు వెళితే ఉద్యమంలో పాల్గొని అప్పుడు కొంతమంది జైలుకు వెళ్ళిరు, ఆ జైలుకు ఏ చెంచెల్గూడనా పరిగిన ఏ జైలో ఆ జైలు యొక్క పేరు రాయాలి. అదేవిధంగా స్థలం, ఎక్కడైతే మీరు జైలు ఉంది కదా జైలు స్థలం, పరిగి లేదా చెంచెల్గూడ ఈ విధంగా ఉన్నాయి కదా ఆ పేరు రాయాలి. శిక్షిత సంబంధిత వివరాలు, మీరు ఏ విధంగా శిక్షించబడ్డారు, మీరు జైలుకు వెళ్ళడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ రాయాలి. అయితే ఎన్ని సంవత్సరాలు, మీరు 6 నెలల 5 నెలల 1 ఇయర్, ఇక్కడ ఆ సంవత్సరం యొక్క ఎన్ని సంవత్సరాలు దాని కాల పరిమితి, శిక్ష పడ్డది కదా ఆ శిక్ష ఎంత పీరియడ్ అవుతుందో 6 నెలలు 5 నెలలు సంవత్సరం ఎంత ఉంటే అంత రాయాలి. పేజీ నెంబర్ 2 లోపల గృహజ్యోతి పథకం, ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తుంది. ఈ పథకం ఎవరికైతే కావాలనో వాళ్ళు ఏమి చేయాలంటే, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం 0 నుంచి 100 యూనిట్లు ఉందా లేదా, అవును 100 యూనిట్ల వరకు ఉందంటే చిన్న పల్లెటూళ్ళ చిన్న 2-3 రూమ్లు ఉన్న వాళ్ళకు 100 యూనిట్ల లోపే ఉంటుంది కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాలి. కొద్దిగా దాంట్లోనే కొద్దిగా పెద్ద ఇల్లు ఉన్నట్టుంటే 100 నుంచి 200 యూనిట్లు ఉంటే ఇక్కడ టిక్ పెట్టండి. 200 కన్నా పైన యూనిట్లు ఉంటే మాత్రం ఇక్కడ పెట్టాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్, అయితే కనెక్షన్ నంబర్ ఇక్కడ రాయాలి. మన మీటర్ నంబర్ ఉంటుంది కదా ఆ మీటర్ నంబర్ ఇక్కడ రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం. ఈ చేయూత పథకం లోపల నెలకు 4,000 మరియు దివ్యాంగులకేమో 6,000 ప్రభుత్వం ఇవ్వనుంది. దివ్యాంగులు అయితే ఇక్కడ పెట్టండి, టిక్ పెట్టాలి ఇక్కడ దివ్యాంగులు అయితే. సదరం సర్టిఫికేట్, మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సదరం సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో లేదా దివ్యాంగులు ఉన్నారో మీ సేవల మనం స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత సంబంధిత డాక్టరు సర్టిఫికేట్ ఇచ్చింటాడు కదా, ఆ సర్టిఫికేట్ పైన సదరం సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది, ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ పెన్షన్ వచ్చేసి ముసలోళ్ళు, వృద్ధాప్యం ఉంటే ఇక్కడ, గీత కార్మికులు ఉంటే ఇక్కడ టిక్ పెట్టండి. డయాలిసిస్ బాధితులు ఉంటే ఇక్కడ, బీడీ కార్మికులు మరియు వాళ్ళ జీవన వృత్తి, బీడీ కార్మికులు ఉంటే వాళ్ళు ఇక్కడ టిక్ పెట్టాలి. ఒంటరి మహిళలు ఉంటే ఇక్కడ పెట్టాలి. వితంతు, భర్త చనిపోయిన వాళ్ళు ఇక్కడ, చేనేత కార్మికులు ఇక్కడ, ఎయిడ్స్ రోగులు ఇక్కడ, పైలేరియా బాధితులు అంటే దొడ్డు కాళ్ళు అంటాం కదా వాళ్ళు ఇక్కడ, బీడీ టేకేదార్ జీవన వృత్తి, బీడీ కార్మికుల జీవన వృత్తి ఇది, బీడీ టేకేదార్ జీవన వృత్తి ఇక్కడ టిక్ పెట్టాలి. అయితే ఈ అప్లికేషన్కు ఏమేమి మనం జత చేయాలి అనే విషయాన్ని పరిశీలించినట్టయితే, ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్, రెండవది తెల్ల రేషన్ కార్డు, ఈ 2 కంపల్సరీ మీరు అప్లికేషన్కు జత చేయాలి. అదేవిధంగా పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమే అని ధృవీకరిస్తున్నాను మన సంతకం, ఎవరైతే యజమాని ఉండు కదా యజమాని సంతకం పెట్టాలి. ఇక్కడ సంతకము వేలిముద్ర, సంతకం ఇక్కడ పెట్టండి. లేదా మీకు సంతకం రాకపోతే వేలిముద్ర పెట్టండి. పేరు మరియు తేదీ, ఏ రోజైతే నువ్వు సంతకం పెట్టింటో ఆ రోజు డేటు ఇక్కడ వేసేయాలి.
ఈ అప్లికేషన్ నింపడం పద్ధతి అది. ఆ తర్వాత అప్లికేషన్ నింపిన తర్వాత అధికారి మనకు ఒక స్లిప్ ఇస్తాడు, మనం అప్లికేషన్ చేసినామా లేదా అనేదానికి ప్రూఫ్ ఒక స్లిప్. ఏంది అది? జీపీ వార్డ్ కోడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కోడ్ వేసి మనకి వాళ్ళే నింపిస్తారు. దరఖాస్తు సంఖ్య కూడా వాళ్ళే రాసిస్తారు. యజమాని పేరు, యజమాని భర్తనా తండ్రి వాళ్ళ పేరు, మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నామో, మహాలక్ష్మి పథకం అయితే ఇక్కడ టిక్ పెడతారు వాళ్ళే, రైతు భరోసా ఇక్కడ, ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇక్కడ, గృహజ్యోతి పథకం ఇక్కడ, చేయుత పథకం ఇక్కడ టిక్ పెట్టేసి వాళ్ళు మేము రిసీవ్ చేసుకున్నాం దరఖాస్తు అని చెప్పేసి అధికారి, ఎవరైతే మన దగ్గరకు వచ్చిన అధికారి ఉంటారు కదా, ఆ అధికారి సంతకము, పేరు, హోదా, ఆయన ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ రాస్తాడు. ఆ విధంగా వాళ్ళ సీల్ కూడా వేసేసి, సీల్ వేసిన తర్వాత ఏ గ్రామము, ఏ మున్సిపాలిటీ, వార్డు ఏది, మండలం ఏది, జిల్లా ఏది, తేదీ ఏది, ఈ స్లిప్పు మనం తీసుకోవాలి. వాళ్ళు వేసి ఇచ్చిన తర్వాత ఇది తీసుకోవాలన్నమాట. ఇది ప్రజాపాలన యొక్క అప్లికేషన్. అదేవిధంగా రేపు అనగా 28వ తేదీ గురువారం రోజు ఏ గ్రామంలో ఎన్ని గంటలకు 2 పూటలు వస్తారు. మార్నింగ్ ఒకసారి 9 o'clock, 9 తర్వాత 2 o'clock రెండవ దఫా. ఈ 2 టైమ్స్లో అధికారులు వస్తుంటారు. ఏ గ్రామంలో ఎప్పుడు వస్తారు అధికారులు అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. బషీరాబాద్ మండలం ఇస్మాయిల్పూర్ గ్రామం రేపు గురువారం 28వ తేదీ మార్నింగ్ వస్తారు అధికారులు. అదేవిధంగా మంతన్ గౌడ్లో కూడా మార్నింగ్ ఉంది. అదేవిధంగా బహదూర్పుర తాండాలో కూడా మార్నింగే వస్తారు. కానీ నెక్స్ట్ బషీరాబాద్ మండలం జలాల్పూర్ వచ్చేసి 2 గంటలకు వస్తారు. జలాల్పూర్ గ్రామంకు నావది కూడా 2 గంటలకు వస్తారు. అదేవిధంగా నీళ్ళపల్లికి వచ్చేసి 29వ తేదీ అంటే రేపే ఎల్లుండి అనగా శుక్రవారం రోజు మార్నింగ్ నీళ్ళపల్లికి వస్తారు. మంతన్ గౌడ్ తాండాకు కూడా ఎల్లుండి ఆఫ్టర్నూన్ అనగా బషీరాబాద్ మండలం నీళ్ళపల్లి మార్నింగ్ వస్తారు 9 గంటలకు. అదేవిధంగా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ తాండాకు మార్నింగే వస్తారు 9 గంటలకు. గొట్టికెక్కలను కూడా 9 గంటలకు ఉదయం వస్తారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం మర్పల్లికి మాత్రం 2 గంటలకు వస్తారు. బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామంకు శుక్రవారం 2 గంటలకు వస్తారు. అదేవిధంగా గొట్టిక కుర్దుకు కూడా 2 గంటలకే వస్తారు. బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంలో 30వ తేదీకి మార్నింగ్ వస్తారు. బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంకు మార్నింగ్ 9 గంటలకు వస్తారు 30వ తేదీకి. బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంకు మార్నింగ్ వస్తారు 9 గంటలకు. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంకు 30వ తేదీకి కూడా మార్నింగ్ వస్తారు. బషీరాబాద్ మండలం మంతటి గ్రామంకు మార్నింగే వస్తారు. బషీరాబాద్ మండలం హంక్యానాయక్ తాండాకు 30వ తేదీ మార్నింగ్ వస్తారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం ఇందర్చేడ్ గ్రామం లోపల కూడా మార్నింగే చేరుకుంటారు ఆఫీసర్లు. అదేవిధంగా బషీరాబాద్ మండలం కుప్పన్కోడు మార్నింగే వస్తారు. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో మాత్రం ఆఫ్టర్నూన్ 2 గంటలకు వస్తారనమాట. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి 2వ తేదీకి మార్నింగ్ వస్తారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం రెడ్డిగనాపూర్ 2వ తేదీకి మార్నింగ్ వస్తారు 9 గంటలకు. అదేవిధంగా బషీరాబాద్ మండలం బాబునాయక్ తాండా 2వ తేదీకి 2 గంటలకు వస్తారు. బాబునాయక్ తాండా లోపల 2 గంటలకు వస్తారు అధికారులు. అదేవిధంగా బషీరాబాద్ మండలం కంసాన్పల్లి బి 2 గంటలకు వస్తారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం కంసంపల్లి ఎం 2వ తేదీకి 2 గంటలకు వస్తారు. బషీరాబాద్ మండలం బోధ్యనాయక్ తాండా 3వ తేదీకి మార్నింగ్ వస్తారు 9 గంటలకు. అదేవిధంగా బషీరాబాద్ మండలం దామర్షేడ్కి వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు వస్తారు. కాశింపూర్ కూడా 3వ తేదీకి 2 గంటలకు వస్తారు. నవల్గా 3వ తేదీ అనగా 2 గంటలకు వస్తారు. వాల్యానాయక్ తాండా 3వ తేదీ 2 గంటలకు వస్తారు. మన్సాన్పల్లి 3వ తేదీకి 2 గంటలకు వస్తారు. అదేవిధంగా 4వ తేదీకి వచ్చేసి క్యాద్గిరా గ్రామం లోపల 4వ తేదీకి మార్నింగ్ వస్తారు 9 గంటలకు. కొత్లాపూర్ బి గ్రామం లోపల మార్నింగ్ వస్తారు 4వ తేదీకి. అదేవిధంగా కొర్విచేడ్ గ్రామం లోపల 4వ తేదీకి మార్నింగ్ వస్తారు. అల్లాపూర్ బికి వచ్చేసి 4వ తేదీ 2 గంటలకు వస్తారు. నంద్యానాయక్ తాండా 4వ తేదీ 2 గంటలకు వస్తారు. బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గని 4వ తేదీకి 2 గంటలకు 4వ తేదీ రోజు 2 గంటలకు వస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెద్దేముల్ మండలం చూద్దాం. పెద్దేముల్ మండలం లోపల ఖానాపూర్ గ్రామం లోపల 28 రోజు
మార్నింగ్ వస్తారు 9 గంటలకు. కందనెల్లికి వచ్చేసి 28వ తేదీ ఆఫ్టర్నూన్ 2 గంటలకు వచ్చేస్తారు. పెద్దెముల్ మండలం చైతన్య నగర్ మరియు మొంబాపూర్ రెండు కూడా 28 రోజు మార్నింగ్ ఏమో చైతన్య నగర్లో ఉంటారు, మధ్యాహ్నం 2 గంటలకు మొంబాపూర్ వస్తారనమాట. పెద్దెముల్ మండలం కందనెల్లి తాండా మార్నింగ్ 9 గంటలకు వస్తారు, గొట్లపల్లికి 2 గంటలకు వస్తారనమాట. పెద్దెముల్ మండలం కొండాపూర్ గ్రామం 29వ తేదీ మార్నింగ్ 9 గంటలకు వస్తారు. పెద్దెముల్ మండలం జనగాం లోపల 2 గంటలకు వస్తారు. అదేవిధంగా దుగ్గాపూర్ వచ్చేసి 29వ తేదీ మార్నింగ్ 9 గంటలకు వస్తారు. అదేవిధంగా మారేపల్లి తాండా 2 గంటలకు వస్తారు. మదనంతాపూర్ గ్రామం లోపల కూడా మదనంతాపూర్ 29వ తేదీ 2 గంటలకు వస్తారు. పెద్దెముల్ మండలం మన్సన్పల్లి గ్రామం లోపల 29వ తేదీ 2 గంటలకు వస్తారు. పెద్దెముల్ మండలం గిర్మాపూర్ గ్రామంకి 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు వస్తారు. అదేవిధంగా జయరాం తాండా వచ్చేసి 2 గంటలకు వస్తారు. రుక్మాపూర్ గ్రామం మరియు రుక్మాపూర్ 30వ తేదీకి మార్నింగ్ 9 గంటలకు వస్తారు. రేగొండి కూడా అదే రోజు 2 గంటలకు వస్తారు. నెక్స్ట్ పెద్దెముల్ పెద్ద గ్రామం ఇందూరు లోపల మార్నింగ్ 9 గంటలకు 30వ తేదీకి వస్తారు. హన్వాపూర్ గ్రామంలో 2 గంటలకు వస్తారు. రుద్రారం వచ్చేసి 2వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. నాగులపల్లి 2వ తేదీ 2 గంటలకు వస్తారు. బండమీదిపల్లి మార్నింగ్ 9 గంటలకు మరియు పెద్దెముల్ లోపల మాత్రం 2 గంటలకు వస్తారు. 2వ తేదీ 2 గంటలకు. మారేపల్లి 2వ తేదీకి మార్నింగ్ 9 గంటలకు. గోపాల్పూర్ 2 గంటలకు 2వ తేదీకి వస్తారు. 2వ తేదీ 2 గంటలకు గోపాల్పూర్ గ్రామం. అదేవిధంగా బుద్ధారం వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు వస్తారు 3వ తేదీకి. గాజీపూర్ 3వ తేదీ 2 గంటలకు. అదేవిధంగా పెద్దెముల్ మండలం ఆత్కూరు మార్నింగ్ 9 గంటలకు. అదేవిధంగా ఎర్రగడ్డ తాండా 2 గంటలకు. సిద్ధన్నమడుగు తాండా మార్నింగ్ 9 గంటలకు. తట్టెపల్లికి వచ్చేసి 2 గంటలకు. నెక్స్ట్ జయరాం తాండా 4వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. ఓమ్లనాయక్ తాండాకు వచ్చేసి 2 గంటలకు 4వ తేదీకి. అదేవిధంగా పాషాపూర్ 4వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. బండమీదిపల్లి 2 గంటలకు 4వ తేదీ. ఊరెంటి తాండా 5వ తేదీకి వస్తుంది. ఊరెంటి తాండా లోపల 5వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. అదేవిధంగా అడికిచెర్ల 5వ తేదీ 2 గంటలకు. బాయిమీద్ తాండా 5వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. ఇప్పుడు తాండూరు మండలాన్ని పరిశీలించినట్టయితే తాండూరు మండలం చింతామణి పట్టణం 29వ తేదీ 12వ నెల అనగా రేపే ఉంది. రేపు 9 గంటలకు చింతామణి పట్టణం లోపల రేపు 9 గంటలకు అధికారులు వస్తారు. అదేవిధంగా తాండూరు మండలం పర్వతాపూరు రేపు 28వ తేదీకి మార్నింగ్ 9 గంటలకు వస్తారు. అదేవిధంగా చిట్టిగణాపూర్ 2 గంటలకు వస్తారు. తాండూరు మండలం చిట్టిగణాపూర్ 28వ తేదీ 2 గంటలకు. చంద్రవంచ గ్రామం 28వ తేదీ రేపు 2 గంటలకు. అదేవిధంగా వీరారెడ్డిపల్లి 28వ తేదీ 2 గంటలకు. రాంపూర్ మీది తాండా మార్నింగు రేపు అనగా గురువారం 28వ తేదీ. అదేవిధంగా గుంతబాస్పల్లి వచ్చేసి 2 గంటలకు ఉంటుంది 29వ తేదీ. తాండూరు మండలం మిట్టబాస్పల్లి వచ్చేసి 29వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. నారాయణపూర్ 29వ తేదీ 2 గంటలకు. వీర్సెట్పల్లి 29వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. కాంజాపూర్ 29వ తేదీ 2 గంటలకు. అంతారం తాండా మార్నింగ్ 9 గంటలకు. గౌతాపూర్ వచ్చేసి 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. అల్లాపూర్ తాండూరు మండలం అల్లాపూర్ 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు ఉంటుంది. తాండూరు మండలం గౌతాపూర్ 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. అల్లాపూర్ 30వ తేదీ 2 గంటలకు. తాండూరు మండలం చెంగోల్ గ్రామం పెద్ద గ్రామం చెంగోలు 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు ఉంటుంది. అదేవిధంగా తాండూరు మండలం సంక్రేట్పల్లి 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. అంతారం 30వ తేదీ 2 గంటలకు. బిజ్వార్ 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. బెల్కటూర్ విలేజ్ 2వ తేదీ 9 గంటలకు. ఓగిపూర్ 2వ తేదీ 2 గంటలకు. కరణ్కోట్ లోపల 2వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. అదేవిధంగా సంగం కలాన్ తాండూరు మండలం సంగం కలాన్ 3వ తేదీ మార్నింగ్ 9 గంటలకు. మల్కాపూర్ 3వ తేదీ 2 గంటలకు. కోటబాస్పల్లి 3వ తేదీ 9 గంటలకు. కొత్లాపూర్ కుర్దు మార్నింగ్ 9 గంటలకు. చెంగేస్పూర్
మార్నింగ్ 9 గంటలకు 4వ తేదీ ఇది చెన్నకేశ్పూర్ 4వ తేదీ మార్నింగ్ 9 గంటలకు, గోనూరు 4వ తేదీ 2 గంటలకు, తాండూరు మండలం జిన్గుర్తి పెద్ద గ్రామం జిన్గుర్తి 4వ తేదీకి 2 గంటలకు అధికారులు వస్తారు అక్కడికి. తాండూరు మండలం ఐనేలి గ్రామం 4వ తేదీ మార్నింగ్ 9 గంటలకు, తాండూరు మండలం ఉద్దండాపూర్ 5వ తేదీ 9 గంటలకు, తాండూరు మండలం గుండ్లమడుగు తాండా 5వ తేదీ 2 గంటలకు, తాండూరు మండలం ఎల్మకన్య 5వ తేదీ 9 గంటలకు, తాండూరు మండలం సిరిగిరిపేట 5వ తేదీ 2 గంటలకు. అదేవిధంగా కోటపల్లి ఎన్కేపల్లి 28వ తేదీ మార్నింగ్ 8 o'clock 8 to 12 PM. అదేవిధంగా నాగ్సాన్పల్లి 2 PM to 6 PM. కోట్పల్లి ఇందోల్ లోపల 28వ తేదీ 8 నుంచి 12 వరకు, ఓగ్లాపూర్ 28వ తేదీ 2 నుంచి 6 గంటల వరకు, బీరోల్ 29వ తేదీ 8 to 12. అదేవిధంగా బార్వా తండా 29వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు, అన్నాసాగర్ 29వ తేదీ 8 to 12, బుగ్గాపూర్ 29వ తేదీ 2 to 6, జిన్నారం 30వ తేదీ 8 to 12, కరీంపూర్ 30వ తేదీ 2 to 6 2 గంటల నుంచి 6 గంటల వరకు, లింగంపల్లి 30వ తేదీ 8 to 12. అదేవిధంగా కంకణాలపల్లి 30వ తేదీ 2 to 6. అదేవిధంగా బార్వాద్ 2వ తేదీ మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, మోత్కుపల్లి 2 గంటల నుండి 6 గంటల వరకు 2వ తేదీ, కోటపల్లి 2వ తేదీ 8 to 12 మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, కొత్తపల్లి 2వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు, ఎన్నారం 3వ తేదీ 8 గంటల నుంచి 12 గంటల వరకు, రాంపూర్ వచ్చేసి 3వ తేదీ 8 గంటల నుంచి 12 గంటల వరకు. అదేవిధంగా ఇప్పుడు తాండూరు మున్సిపాలిటీని పరిశీలిద్దాం. తాండూరు మున్సిపాలిటీ లోపల ఏ వార్డు ఎప్పుడెప్పుడు అధికారులు ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరిస్తారో చూద్దాం. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 1 28వ తేదీ 9 గంటల నుంచి 12 గంటల వరకు. అదేవిధంగా మున్సిపాలిటీ వార్డు నెంబర్ 2 2 గంటల నుంచి 6 గంటల వరకు. మున్సిపాలిటీ లోపల వార్డు నెంబర్ 3 వచ్చేసి 2 to 6. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 4 9 గంటల నుంచి 12 గంటల వరకు. మున్సిపాలిటీ లోపల 5వ వార్డు వచ్చేసి 2 గంటల నుంచి 6 గంటల వరకు. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 6 29వ తేదీ మార్నింగ్. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 5 29వ తేదీ 2 to 6. అదేవిధంగా మున్సిపాలిటీ లోపల 6వ నంబర్ వార్డు లోపల 29వ తేదీ 2 to 6. అదేవిధంగా తాండూరు మున్సిపాలిటీ 7వ వార్డు 9 గంటల నుంచి 12 గంటల వరకు. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 7 లోపల 9 గంటల నుండి 12 గంటల వరకు మార్నింగు. తాండూరు మున్సిపాలిటీ వార్డు నెంబర్ 8 మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. అదేవిధంగా మున్సిపాలిటీ లోపల 9వ వార్డు వచ్చేసి 9 to 12 మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. వార్డు నెంబర్ 10 30వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు. అదేవిధంగా 11వ వార్డు 30వ తేదీ 2 to 6 2 గంటల నుంచి 6 గంటల వరకు. వార్డు నెంబర్ 12 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. వార్డు నెంబర్ 13 మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. వార్డు నెంబర్ 14 9 గంటల నుంచి 12 గంటల వరకు. వార్డు నెంబర్ 15 9 గంటల నుంచి 12 గంటల వరకు. వార్డు నెంబరు 16 2వ తేదీ ఇది ఏదేది 13 14 15 16 17 18 ఈ 18 వరకు 2వ తేదీ ఇవి. ఈ వార్డు నెంబర్ లోపల 16వ వార్డు నెంబరు 2వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు. తాండూరు మున్సిపాలిటీ 17వ వార్డు 2వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు. 18వ వార్డు వచ్చేసి 2 గంటల నుంచి 6 గంటల వరకు. 19వ వార్డు వచ్చేసి 3వ తేదీ 19 20 21 22 ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. 19 20 21 22 ఈ 4 వార్డులు 3వ తేదీ ఉంటాయి. 19వ వార్డు వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. 20వ వార్డు 9 గంటల నుంచి 12 గంటల వరకు. 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు. 22 మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు అధికారులు ప్రజాపాలన అప్లికేషన్లు స్వీకరిస్తారు. తాండూరు మున్సిపాలిటీ 23 24 25 26 27 ఈ 5 వార్డులు 4వ తేదీ ఉంటాయి. 23వ వార్డు వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. 24 వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు. 25 వచ్చేసి 4వ తేదీ 9 గంటల నుంచి 12 గంటల వరకు.
అదేవిధంగా 26వ వార్డు 4వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు, 27 వార్డు 4వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు అధికారులు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అదేవిధంగా 28, 29, 30, 31, 32 వార్డు 28, 29, 30, 31, 32 ఈ 5 వార్డులు కూడా 5వ తేదీ అప్లికేషన్లు స్వీకరిస్తారు. 28 వార్డు ఏమో మార్నింగ్ 9 గంటలకు, 29వ వార్డు ఏమో మార్నింగ్ 9 నుంచి 12 గంటల వరకు, 30వ వార్డు వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు, 31 వార్డు మాత్రం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 32 కూడా 2 గంటల నుంచి 6 గంటల వరకు, 33 కూడా 33, 34, 35, 36 ఇవి 6వ తేదీకి, 32, 33, 34, 35 ఇవన్నీ కూడా 6వ తేదీ వస్తాయి. 32 వార్డు వచ్చేసి 2 గంటల నుంచి 6 గంటల వరకు, 33వ వార్డు మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, 34 వచ్చేసి 9 గంటల నుంచి 12 గంటల వరకు, 35వ వార్డు 2 గంటల నుంచి 6 గంటల వరకు 6వ తేదీ, 36వ వార్డు 6వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అది మున్సిపాలిటీకి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆలాల మండలాన్ని పరిశీలించినట్టయితే ఈ ఆలాల మండలం కిష్టాపూర్ గ్రామం 28వ తేదీ అనగా రేపు మార్నింగ్ 9 గంటలకు, అదేవిధంగా సంగం కుర్దు మార్నింగ్ 9 గంటలకు, హాజీపూర్ గ్రామము మార్నింగ్ 9 గంటలకు, జక్కేపల్లి 2 గంటలకు, బెన్నూరు 2 గంటలకు, ముకుందాపూరు 2 గంటలకు, అదేవిధంగా విశ్వనాథ్పూర్ వచ్చే వరకు 29వ తేదీ అనగా రేపులే ఎల్లుండి 29వ తేదీ విశ్వనాథ్పూర్ మార్నింగ్ 9 గంటలకు, దేవనూరు వచ్చేసి 29వ తేదీ 9 గంటలకు, గోరేపల్లి వచ్చేసి 29వ తేదీ 9 గంటలకు, అగ్గనూరు గ్రామం వచ్చేసి 29వ తేదీ 2 గంటలకు, లక్ష్మాపూర్ అంటాం కదా, లక్ష్మాపూర్ 29వ తేదీ 2 గంటలకు, చెన్నారం 29వ తేదీ 2 గంటలకు, బండమీదిపల్లి 30వ తేదీ మార్నింగ్ 9 గంటలకు, పగిడిపల్లి 30వ తేదీ 9 గంటలకు, రేళ్లగడ్డ తాండా 30వ తేదీ 9 గంటలకు, జుంటుపల్లి 30వ తేదీ 2 గంటలకు, అక్కంపల్లి 30వ తేదీ 2 గంటలకు, దౌలాపూర్ 30వ తేదీ 2 గంటలకు, కోకట్ 2వ తేదీకి 9 గంటలకు, పేర్కంపల్లి 2వ తేదీ 9 గంటలకు, ముద్దాయిపేట 2వ తేదీ 9 గంటలకు, పేర్కంపల్లి 9 గంటలకు, కోకట్ కూడా 9 గంటలకు 1వ తేదీ అవి. నెక్స్ట్ 2వ తేదీ ముద్దాయిపేట 2వ తేదీ 9 గంటలకు, బషీర్మియా తాండా 2వ తేదీ 2 గంటలకు, ఎన్కేపల్లి 2వ తేదీ 2 గంటలకు, సంగైగుట్ట తాండా 2వ తేదీ 2 గంటలకు, రాఘాపూర్ గ్రామం 3వ తేదీ 9 గంటలకు, అడల్పూర్ గ్రామం వచ్చేసి 3వ తేదీ, నాగసమ్మదర్ గ్రామం 3వ తేదీ 9 గంటలకు, కమల్పూర్ గ్రామం 3వ తేదీ 2 గంటలకు, బాణాపూర్ 3వ తేదీ 2 గంటలకు, అన్నసాగర్ 3వ తేదీ 2 గంటలకు, సంగైపల్లి తాండా 4వ తేదీ 9 గంటలకు, తిమ్మైపల్లి 4వ తేదీ, గంగాసాగర్ 4వ తేదీ 9 గంటలకు, పగిడ్యాల గ్రామం వచ్చేసి 4వ తేదీ 2 గంటలకు, అచ్యుతాపూర్ గ్రామం 4వ తేదీ 2 గంటలకు, రాష్ట్రం గ్రామం 4వ తేదీ 2 గంటలకు, యాలాల్ మండల కేంద్రం 5వ తేదీ 2 గంటలకు. అది యాలాల మండలం మరియు మండల కేంద్రంలోని డేట్స్ అండ్ టైమింగ్స్ అవి. ఇవి మన తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాలు మరియు మున్సిపాలిటీలో ఎప్పటి నుంచి అనగా 28వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు కొనసాగే ప్రజాపాలన అప్లికేషన్లు రిసీవ్ చేసుకునే కేంద్రాలు, మరి ఏ గ్రామంలో ఎక్కడ ఎప్పుడు ఎన్ని గంటలకు అనేటటువంటి విషయాలు మనం చర్చించుకుందాం. దీని ప్రకారం ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈ ప్రజాపాలన అప్లికేషన్లు అధికారులకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే విశ్లేషణలో పాల్గొందాం. అంతవరకు నమస్కారం. CT Cable